శ్రీ గురుభ్యో నమ. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమ. శ్రీమాతృభ్యో నమ, శ్రీపితృభ్యో నమ, శ్రీ గురుభ్యో నమ. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమ. గురుకృపాహి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి దైవం మానుష రూపేణ శీర్షికకు స్వాగతం. కంచికామకోటి పీఠానికి 68వ పీఠాధిపతిగా భాసిల్లి నడయాడే దైవముగా పేరొందినటువంటి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్య లీలలను ప్రస్తావిస్తూ, ఒక భక్తుడు తన ఇంట్లో కాస్త హడావిడిగా ఉన్నది. అందరూ కూడా కాస్త ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. ఒక వ్యక్తికి ఆఖరి దశలో యగశ్వాస నడుస్తున్నది. ఆ యగశ్వాస నడిచేటువంటి ఆ సమయంలో పరిగెట్టుకుంటూ వెళ్ళి డాక్టర్ని పిలిపించుకుని రండి అని వాళ్ళు ఆ హడావిడిలో నడుస్తున్నారు. కాసేపటిగా డాక్టర్ గారు వచ్చారు. ఆ వ్యక్తిని చూశారు. అప్పటికి ఆ యగశ్వాస ఆగి అతను భగవంతుడిలో లీనమయ్యాడు. నారాయణ నారాయణ అనుకుంటూ తులసి తీర్థం పోసి ఆ శరీరాన్ని కింద పడుకోబెట్టారు. కింద పడుకోబెట్టి ఇక డాక్టర్ గారు తాను బయలుదేరి వెళ్ళడానికి సంసిద్ధులవుతున్న సమయంలో ఒక వింత జరిగింది. డాక్టర్ గారు చూసి ఇక ప్రాణము లేదు అన్నటువంటి ఆ జీవి చక్కగా మేల్కొని కూర్చుంది. డాక్టర్ గారికి ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఇలా జరిగింది అని. గండం గడిచింది అని అందరూ ఆనందించారు. చక్కగా ఆహ్లాదంగా కూర్చున్నారు. అలా మరణశయ్య దాకా వెళ్ళి తిరిగి వచ్చినటువంటి ఆ జీవి పేరు ఎస్టీజీ వరదాచారి గారు. వీరు విశేషమైనటువంటి సంస్కృత ప్రజ్ఞ కలిగినటువంటి పండితులు. గాంధీ గారి పిలుపునందుకొని ఆ రోజుల్లోనే ఆయన ఉద్యోగాన్ని వదిలి తమ సొంత ఊళ్ళో ఒక సంస్కృత పాఠశాలను ప్రారంభించి కులమతాలకు అతీతంగా సంస్కృతాన్ని నేర్పించినటువంటి మహనీయులు వారు. వారు భద్రాచలం ఆలయం అభివృద్ధి పనులలో భాగంగా గుడి నిర్మాణంలో ఒక చిన్న వివాదం ఒకటే వచ్చింది ఆ రోజుల్లో. ఆ గుడి యొక్క ప్రాంగణాన్ని విశాలంగా చేసి భగవంతుడి దర్శనాన్ని అందరికీ ఇప్పించటానికి అనువుగా మార్చాలి అని ఒక వర్గము, రామదాసు వారు ఏదైతే గుడి ప్రాంగణాన్ని నిర్మించారో అందుకు తగ్గట్టుగా ఆ లోబడే చెయ్యాలనేటువంటి ఒక వర్గం. వీరిద్దరి మధ్యన ఒక చర్చ నడిచింది. ఈ వరదాచారులు అనేటువంటి వారు తాము నమ్మే సిద్ధాంతాన్ని అనుగుణంగా ఆ గుడి ప్రాంగణాన్ని విశాలం చేయవలసిందే అని పట్టుబట్టారు. ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వివాదము పరిష్కారం కాకపోగా చివరికి అందరూ కలిసి కంచిస్వామి వారి పరమాచార్య స్వామి వారి సన్నిధానానికి ఇది తీసుకుని వెళ్ళి దానిని వారు ఏ ప్రకారమైతే చెప్తారో అట్లానే మనం చెయ్యాలి అనేటువంటి ఒక అంగీకారానికి వచ్చి వారందరూ స్వామివారి దగ్గరకు బయలుదేరి వెళ్ళారు. ఇద్దరు వాదనలు విన్నటువంటి స్వామివారు ఆఖరుగా ఆ భద్రాచలం ఆలయం ఏదైతే ఉన్నదో అది రామదాసు వారి యొక్క ఆ అనుగుణంగానే ఉండాలి తప్ప విశాలమైన ప్రాంగణంగా మార్చడానికి అనుమతి ఇవ్వడం కుదరదు, అది సరైన పద్ధతి కాదు అని తేల్చి చెప్పడం జరిగింది. స్వామివారు తీర్పు ఎప్పుడైతే వారికి వ్యతిరేకంగా వచ్చిందో ఈ విశాలమైనటువంటి ప్రాంగణంగా మార్చాలి అనుకున్నటువంటి వాళ్ళు అందులో ఒకరైనటువంటి వరదాచార్యులు గారు కానీ కల్లూరి చంద్రమౌళి గారు కానీ వీరికి రుచించలేదు. కానీ స్వాముల వారికి కూడా వారు ఎదురు తిరిగారు. ఎలా తిరిగారు అంటే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే భద్రాచలం అనేటువంటిది వైష్ణవాలయం, కంచిస్వామి వారు అద్వైతము, వైష్ణవానికి అద్వైతానికి పడదు కాబట్టి వారేమిటి దీంట్లో మన తలదూర్చేది అనేటువంటి ఒక వితండవాదానికి. మనిషి అహంకారము దెబ్బతింటే మహనీయుణ్ణి కూడా తాను గుర్తించలేడు నేను అనేటువంటి అహంభావములో ఉన్న వ్యక్తి, సర్వస్య శరణాగతితోటి పాదాలు పట్టుకున్న వ్యక్తికి ఎలాంటి మార్గదర్శనము భగవంతుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు. నేను అనుకున్న చోట భగవంతుడు ఉండడు. ఇది మనం గమనించాలి. అంతటి అందరూ అంగీకరించుకుని ముందుకు వెళ్ళినప్పటికీ కూడా తమకు వ్యతిరేకంగా వచ్చినటువంటి వాదానికి వారికి రుచించక ఇది వైష్ణవాలయంలో అద్వైతులకి ఏం పని, అది అద్వైత సిద్ధాంతము, ఇది వైష్ణవాలయము, ఇది పాంచరాత్రాగమంలో జరగాలి కాబట్టి వారిది ఆ ఆగమం వేరు కాబట్టి వారి మాట ఇక్కడ చెల్లదు అని వీరందరూ కూడా ఆ స్వామివారి నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇదంతా అహంభావమే సుమా.
హైకోర్టులో కూడా స్వామివారి యొక్క ఆలోచనకి అనుగుణంగానే ఆ గుడి యొక్క ఆ వైశాల్యాన్ని పెంచడానికి వీలు లేదు అన్న నిర్ణయాన్ని హైకోర్టు ప్రకటించింది. సంఘటన అంతా జరిగిన తర్వాత వరదాచారి గారికి కాస్త అనారోగ్యం చేయడం, వారు ఇలా అంత్యకాలం సమీపించిన తర్వాత డాక్టర్ గారు అతను విగత జీవుడని చెప్పిన తర్వాత ఆ జీవి లేచి కూర్చుని ఆరోగ్యంగా ఉన్నప్పుడు తన వారందరితోనూ ముచ్చటిస్తున్నప్పుడు అప్పుడు ఒక మాట అన్నారట ఆయన, నాయనా నా ప్రాణం ఇంకా అంచె దశలో ఉంది, ఎగవూపిరి వస్తోంది, ఇంకా నా పరిస్థితి సరిపోయింది అనుకున్న సమయంలో నాకు స్వప్నమునందు పరమాచార్య స్వామి వారు దర్శనమిచ్చి మీరు ఆందోళన చెందకండి, మీకు ఇంకా ఆయుష్ ఉన్నది అని నాకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత డాక్టర్ నాలో చలనం చూసి గండం గడిచింది అని రూఢీ చేశారు. కొద్ది రోజులకే నా ఆరోగ్యం బాగుపడి నేను మామూలుగా చక్కగా ఆరోగ్యంగా ఉండడం జరిగింది అని అన్నారు. ఆ తర్వాత స్వామివారు బందర్లో ఉన్నప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి వారిని దర్శించుకుని ఈయన సంస్కృతంలో స్వామివారి మీద రాసినటువంటి శ్లోకాలు వారికి వినిపించి వారిని, అయ్యా మీరు దయతోటి మా ఇంటికి వచ్చి మా ఇంటికి వేయించేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని వారికి విన్నవించుకుంటే ఆనాడు కంచిస్వామి వారికి వైష్ణవాలయంలో పనేమిటి అని అహంకారంతో తృణీకరించినప్పటికీ కూడా ఆ భక్తుడిని కాపాడినటువంటి మహనీయ దయామూర్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అద్వైతులు, ద్వైతులు, విశిష్టాద్వైతులు అనేటువంటిది మానవీయ దృక్కోణంలో ఉన్నటువంటి మనుషులకే తప్ప వీటికి అతీతమైనటువంటి భగవత్ స్వరూపానికి జీవి తప్ప ఇతరులతో సంబంధము ఉండదు అని నిరూపించినటువంటి మహనీయుడి యొక్క దయామయ హృదయానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి మనకి? అంతటి మహనీయులైనటువంటి వారి ఆశీస్సులు పొందినటువంటి ఆ వరదాచారి గారు తర్వాత ఏ వివాదమూ లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా చక్కగా స్వామివారి సేవలో నిండు నూరేళ్ళు జీవించి సంతోషంగా అమ్మలో ఐక్యమయ్యారు ఆయన. అలాంటి మహనీయమైనటువంటి భక్తిని మనం కూడా సంపాదించి వితండము లేనటువంటి అహంభావము లేనటువంటి సర్వస్య శరణాగతితో కూడుకున్నటువంటి ఉత్తమ భవిష్యత్తును పొందాలని ఆశిస్తూ సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు.